హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చూడండి, నేను తెచ్చుకున్నటువంటి మొక్కలు బాగున్నాయేమో చూసి అలాగే ఎలోవెరా తీసుకెళ్ళిపోయి పట్టిస్తే ఖచ్చితంగా బ్రతుకుతాయని వచ్చాను పైకి. కానీ చాలా పువ్వులు కనపడ్డాయి. నిన్న మనము విరజాజి మొక్కలు ప్రతిరోజు కోసేటివి నిన్న కోయలేకపోయాను, మొక్కలు నాటుకుంటూ ఉండి. అయితే నిన్న మొక్కలు బాగున్నాయా అని చూద్దామని వచ్చాను మొగ్గలు కోసుకోవడానికి. 2 పళ్ళు అవుతాయని వస్తే ఈ లిల్లీ చెట్టు అయితే బాగానే ఉందండి, 2 కూడా. కానీ ఖచ్చితంగా ఎలోవెరా ఇవ్వాల్సిందే. చూడండి, రెయిన్ లిల్లీస్ అయితే విపరీతంగా పూసాయి. అన్నీ ఒకచోట సెట్ చేసినట్లయితే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. నిన్నటి పూలు పోయినందుకు చూడండి, ఆ మొగ్గలన్నీ పూలు అయిపోయాయి. ఈరోజైనా మొగ్గలు కోసుకొని ఆ చెట్ల కోసము ఎలోవెరా తీసుకొని వెళ్ళిపోదామని వస్తే ఇన్ని పూలు కనపడేసరికి వీడియో తీయకుండా ఉండలేకపోయాను. మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరితో కూడా చూపించవచ్చు వీడియో అనేసి వీడియో తీశాను. మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీకే మొక్కలు, ఏ పూల మొక్కలు అంటే ఇష్టమో కామెంట్లో నాతో చెప్పండి. నేను పెట్టిన వాటిలో మీకు బాగా నచ్చాయో కామెంట్లో చెప్పండి. ఈ ఎలోవెరా కిందికి పట్టుకెళ్ళిపోయానండి, తీసుకొచ్చి నిన్న కొన్నటువంటి నాటినటువంటి మొక్కలకి ఇచ్చేస్తాను. చామంతులు చూసారా, నిన్న తెచ్చాను. ఇది సీతమ్మ వరిజడ, ఈ 2 మొక్కలు. రెయిన్ లిల్లీస్, ఇందులో 3 కలర్స్ ఉండాలి, మీ దగ్గర ఒకే కలర్ పూస్తున్నాయి. గడ్డి గులాబీలు, వైట్ అండ్ లైట్ పింక్, డార్క్ పింక్ వచ్చాయి. రేఖలో కూడా ఉన్నాయి. రేఖ వెరైటీ, ముద్ద వెరైటీ. ఇది డబుల్ కలర్ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ ఆరెంజ్ పింక్. ఇంకా కొన్ని కలర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ వీలు పడటం లేదు. మీ దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయో రెయినీ సీజన్కి సంబంధించి నాకు కామెంట్లో చెప్పండి. ఇందులో కూడా ఒక వైట్ ఉంటుంది, వైలెట్తో పాటు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.